మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక పద్ధతి అని కాదండి, ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్నిట్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ట్రై చేసినప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అసలు ఎందుకని మనము పేరుని కరెక్ట్గా పెట్టుకోవాలండి? ఎందుకు మన ఇష్టం వచ్చిన పేరుని పెట్టుకునే హక్కు మనకి లేదా? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. మాకు ఈ పేరు నచ్చింది కదా, ఈ పేరు మేము ఎందుకు పెట్టుకోకూడదు? వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి. మనం పేరు ఎందుకు పెట్టుకుంటాము అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్కి బ్యాలెన్స్ అయ్యేలా పేరు పెట్టుకోవాలి. మీరు న్యూమరాలజీ అనండి, ఇంకేదైనా అనండి, ప్రపంచంలో ఎన్ని పద్ధతులు ఉంటే అన్నిటినీ అనండి, వాటి ఉద్దేశం అంతా కూడా ఒక్కటే. డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్కి మన పేరు బ్యాలెన్స్ అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మన జీవితంలో ఆటుపోట్లు ఉండవు. అసలు ఉండవని కాదండి, తక్కువగా ఉంటాయి. మోసాలకి తక్కువగా గురవుతాము. మనం చేసే పనిలో రివర్సల్స్ తక్కువగా ఉంటాయి. సో డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్స్ని ఎలా మార్చలేమో, పేర్లు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అక్షరాన్ని మార్చేసుకుంటూ ఎప్పుడు పడితే అప్పుడు పేరు మార్చుకుంటూ వెళ్తే ఆ పేరు మన డేట్ ఆఫ్ బర్త్ తోటి బ్యాలెన్స్ కాదు. సింపుల్. బ్యాలెన్స్ అంటే ఏంటండి? ఈక్వల్గా ఉండాలి. ఏది తక్కువైనా ఈక్వల్ ఉండదు కదా. ఆ ఈక్వల్గా ఉండటం కోసం చేసే ప్రయత్నమే వైబ్రేషన్ న్యూమరాలజీ. కాబట్టి పేరు విషయంలో జాగ్రత్త తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు బ్యాలెన్స్లో కనుక ఉంటే మనం పేరు పెట్టుకున్న దగ్గర నుంచి కూడా మామూలుగా చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న నష్టాలు ఓకే మనిషి జీవితంలో, మరీ పెద్దవైతే రావన్నమాట. అర్థమైందండి? అందుకే పేరు బ్యాలెన్స్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ బ్యాలెన్స్లో సరిపోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.